హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేతు స్మైల్స్. ఈరోజు మీకు ఆనపకాయ పాలు ఎలా వండాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక్కటి ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి, ముక్కలుగా తీసుకొని. అండ్ తర్వాత ఆనియన్స్ కోసుకున్నాం కదా, ఒకటి చిన్నది మీడియం సైజు ఒక ఆనియన్ వేసుకొని ఆనియన్స్ వేపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్ బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేస్తానండి నేను. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకున్నాము. సొరకాయ అంటారు, ఆనపకాయ అంటారు, మేము ఆనపకాయ అంటాము. ఈ ఆనపకాయ పాలు పోసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. చలవ కూడా ఇప్పుడు సమ్మర్లో వండుకుంటే. ఇంకా ఆనపకాయ ముక్కలు వేసుకున్న తర్వాత దానిలో తగినంత సాల్ట్, నేను గల్లుప్పు వేసాను. ఇంకా తగినంత సాల్ట్, పసుపు వేసుకొని తిప్పుకోవాలి. అది మొత్తం పట్టేటట్టు వేసుకొని తిప్పుకోవాలి. ఇంకా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉంచేసుకుంటే దానిలో ఉన్న వాటరు ఇంకిపోయే వరకు ఉంచుకొని నెక్స్ట్ కారం వేసుకోవాలి. ఇది ఆనపకాయ కూరలో కారం కొంచెం తక్కువగానే పడుతుంది, ఎంత ఎక్కువ పట్టదు. కొంచెం వేసుకుంటే సరిపోతుంది కారం. ఇంకా కారం వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనకు వాటర్లో మగ్గింది కదా ఆనపకాయ, ఇప్పుడు పాలు పోసేసుకోవడమే. కారం వేసుకొని తిప్పుకున్న తర్వాత ఇంకా పాలు పోసేసుకోవడమే. దీనిలో కొంచెం పాలు ఎక్కువ పోసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఆనపకాయ పాలు. పాలు వేసుకుని ఇంకా దాన్ని ఏం తిప్పకుండాను మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద అలా ఉంచేస్తే ఆ పాలంతా ఇరిగి ఇలా చక్కగా ఇలా వచ్చేస్తుంది. ఇంకా ఇది పాలంతా ఎగిరిపోయే వరకు ఉంచుకొని మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది పాలు కదా. ఎగిరిపోయింది. ఇలా దగ్గరికి వచ్చే వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, తిప్పుకోకపోతే అది అడుగు పట్టేస్తుంది, కూర టేస్ట్ పోతుంది. చూసారా, ఇంకా రెడీ అయిపోయిందండి ఆనపకాయ పాలు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రోటీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకొని ఆనపకాయ పాల కూర రెడీ అయిపోయింది. అంతేనండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.